అప్పుడప్పుడు ఇంట్లో ఎవరికైనా హెల్త్ బాగాలేనప్పుడు హాస్పిటల్‌కెళ్ళి హాస్పిటల్‌లోనే ఉండాల్సిన అవసరం వచ్చినప్పుడు పడుకోవడానికి కింద ఏది ఉండదు. ఇంకా కొంతమందికి బెడ్ పైన పడుకోవడమే అలవాటు. కింద పడుకోవడం అలవాటు ఉండదు కదా! అలాంటి వాళ్ళ కోసమైతే ఇలాంటి ఫోల్డింగ్ బెడ్ అనేది దొరుకుతుంది. ఓపెన్ చేయగానే గాలి అనేది లోపలికెళ్ళిపోయి మంచిగా బెడ్ అయితే తయారవుతుంది. మనకు కావాల్సినప్పుడు యూజ్ చేసుకొని అవసరం లేనప్పుడు దీన్ని ఫోల్డ్ చేసి ఏదో ఒక ప్లేస్‌లో పెట్టుకోవడానికి బావుంటుంది. గెస్ట్‌లొచ్చినప్పుడు యూజ్ చేసుకోవడానికి కూడా ఉంటుంది. నెక్స్ట్ అయితే ఈ కుక్కర్ అయితే నిజంగా చాలా చాలా ట్రెండింగ్ అవుతుంది. టాప్ 1 సేల్‌లో కూడా ఉంది ఈ కుక్కరు. అండ్ చూడ్డానికి కుక్కర్ లాగానే ఉంటుంది. బట్ లోపలొచ్చేసి మనం డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. దీనికి నెట్టెడ్‌తో ఉన్న ఒక చిన్న బాక్స్ కూడా వస్తుంది. ఇందులో ఆయిల్ అయితే పోయాలి. పైన హ్యాండిల్ కూడా స్టీల్‌తో వచ్చింది. చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. చూసారు కదా! హోల్స్‌తో ఉన్న ఈ బాక్సు మనం కుక్కర్‌లో ఫస్ట్ అయితే ఆయిల్ ఏసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఏదైనా డీప్ ఫ్రై చేయాలి అనుకుంటే ఈ బాక్స్ అయితే తీసుకోవాలి. ఈ బాక్స్ తీసి ఆయిల్‌లో పెట్టేసుకొని ఇందులో మనం ఏదైతే ఫ్రై చేయాలనుకున్నామో అది పెట్టేసి ఇలా ఒక 2 మినిట్స్‌లో ఫ్రై అయిపోతుంది. ఆయిల్ అనేది అస్సలు వేస్ట్ అవ్వదు. ఇంకా ఫుడ్‌కి కూడా ఎక్కువ ఆయిల్ అయితే పట్టుకోదు. చూస్తున్నారు కదా ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటి అనేది. అండ్ మొత్తం లోపల నాన్ స్టిక్ ప్యాన్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. అండ్ కింద వచ్చేసి ఇండక్షన్ స్టవ్‌కి యూజ్ చేసుకోవచ్చు. నార్మల్ స్టవ్‌కి కూడా యూజ్ చేసుకోవచ్చు. 2 ఇన్ 1గా యూజ్ చేసుకోవడానికైతే ఈ కుక్కర్ అయితే 100% అయితే యూజ్‌ఫుల్ అనిపించింది. కలర్ కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుంటుంది. అండ్ చూసారు కదా ఎలా ఉందనేది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి కిచెన్లో ఎక్కువగా మనం కుకింగ్ చేసినప్పుడు గిన్నెలు తోముతూనే ఉంటాం. చాలా వరకు చూడండి గిన్నెలు తోమి లిక్విడ్ వల్ల హ్యాండ్స్ అనేటివి రఫ్‌గా అయిపోతాయి. అలాంటప్పుడు ఏం చేయాలంటే హ్యాండ్స్ పాడైపోకుండా ఉండాలి అనుకుంటే మాత్రం ఇలాంటి హ్యాండ్ గ్లౌజెస్ అయితే దొరుకుతాయి. ఓన్లీ గిన్నెలు తోమడానికే కాదు, బట్టలు ఉతకడానికి, ఇంకా బాత్రూమ్ క్లీన్ చేయడానికి, చిమ్నీ క్లీన్ చేయడానికి, స్టవ్ క్లీన్ చేయడానికి, వాల్స్ క్లీన్ చేయడానికి ఆల్ ఇన్ వన్‌గా యూజ్ చేసుకునే ఈ గ్లౌజెస్ చాలా యూజ్ ఉంటాయి. నెక్స్ట్ ప్రోడక్ట్ చూద్దామా? చైర్ కవర్. చైర్ కవర్స్ విషయానికొచ్చేస్తే మాత్రం ఇలాంటి చిన్న చిన్న చైర్ కవర్స్ కనుక మనం తీసుకుంటే చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. ఇందులో షింగ్‌షాన్ కానీ, డోరేమాన్ ఇట్లా అంటే పిల్లలు ఆడుకునే టాయ్స్ బొమ్మలు ఉంటాయి గదా! దాంతో అయితే వస్తాయి. అండ్ క్లాత్ అయితే చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. చాలా స్మూత్‌గా ఉంటుంది. వాటర్ ప్రూఫ్ కూడా ఉంటుంది. ఇంకా బ్యాక్ పెయిన్ కూడా రాకుండా అయితే ఉంటుంది. అండ్ ఇందులో కూడా చాలా డిఫరెంట్ మోడల్స్, డిజైన్స్ కూడా ఉంటాయి. మనకు నచ్చిన కలర్స్, మోడల్స్, డిజైన్స్ అయితే మనమైతే పర్చేస్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రోడక్ట్ చూద్దామా? ఇంకా షూస్ అయితే డర్టీగా అయిపోయినప్పుడు వాటిని వాష్ చేయాలంటే అంత ఈజీ అయితే కాదు. ఇంకా షూ వాష్ చేయడానికి అయితే షూ వాషింగ్ మెషిన్ అనేది ఆన్లైన్లో ఇప్పుడైతే అవైలబుల్ అయితే ఉంది. చూసారు కదా ఇలా షూస్ వేసి లిక్విడ్ వేసేసి సగం వరకు వాటర్ పోసి ఆన్ చేసామనుకోండి షూస్ అనేటివి అయితే నీట్గా క్లీన్ అయిపోతాయి. ఒకసారి ఇట్లా అంత డర్టీగా అంత పోయిన తర్వాత మళ్ళీ మంచి వాటర్ వేసేసి మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకుంటే కొత్త వాటిలాగా అయితే అయిపోతాయి. నిజంగా ఈ బకెట్ వాషింగ్ మిషన్ అయితే చాలా బాగా యూజ్ అనిపించింది. నెక్స్ట్ ప్రోడక్ట్ అయితే చూద్దామా? ఈ ప్రోడక్ట్ వచ్చేసి సోఫా కవర్స్. చూడండి ఎంత మంచి బ్యూటిఫుల్ కలర్ కదా! పింక్‌కి బ్లాక్, వైట్ కాంబినేషన్‌లో బార్డర్ అయితే వచ్చేసింది. అండ్ ఇంకొకటి ఏంటంటే 6 పీసెస్ ఉన్న సోఫా కవర్స్ అన్నమాట ఇవి. అండ్ ఒకదానికి ఒకటి సపరేట్గా ఇట్లా ఒక్కొక్కటి డివైడ్ చేసుకొని వేసుకోవచ్చు. అండ్ ఇంకా మనం హ్యాండ్ పెట్టుకునే దగ్గర కూడా వేసుకోవచ్చు. పిల్లో కవర్స్ కూడా చాలా డిఫరెంట్ మంచి లుక్ అయితే ఉన్నాయి కదా! ఇలాంటివి కూడా కొత్త ప్రోడక్ట్స్ అయితే ఇప్పుడు ఆన్లైన్లో అవైలబుల్లో అయితే ఉన్నాయి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి చూద్దామా? నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది మొత్తం ఇట్లా బ్యాగ్ లెక్క అయితే ఉంది. బ్యాగ్ లెక్క ఉంటే ఒక చిన్న బటన్ ఉంటుంది. ఆ బటన్ ఓపెన్ చేసి ఇది లోపల హెయిర్ నింపేస్తున్నారు చూడండి. హెయిర్ నింపిన తర్వాత అది కొంచెం కొంచెంగా ఇట్లా మనకి లావుగా అయిపోతుంది. మొత్తం కంప్లీట్ అయ్యేసరికి ఒక సోఫా అయితే అయింది. నాకైతే సోఫా ఎలా ఉంది అంటే కూర్చునేది సోఫా ఎలా ఉంటుందో అలా అయితే అయిపోయింది. అండ్ రిటర్న్ తీసి ఇలా వేసిన తర్వాత బ్లూ కాంబినేషన్ ఇంకా లెగ్స్ పెట్టుకోవడానికి చిన్నది దివానీ లాగా అయితే ఉంది. ఇట్లా మనం దానిపైన కూర్చొని దీనిపైన లెగ్స్ కూడా పెట్టుకోవచ్చు. నచ్చితే లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి వెజిటేబుల్స్, ఫ్రూట్స్ క్లీన్ చేయడానికి అయితే ఈ రొటేటింగ్ బాక్స్ అయితే చాలా డిఫరెంట్ అనిపించింది. అండ్ ఇది 2 ఇన్ 1గా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకో కిందనేమో మనకి ఇట్లా ట్రాన్స్పరెంట్ ఉండదు. బాక్స్ నార్మల్గా ఉంటుంది. మిడిల్ సెకండ్ బాక్స్ వచ్చేసి హోల్స్ ఉండడం వల్ల మన ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఏం క్లీన్ చేసినా కానీ కింద పడిపోకుండా నీట్గా అయితే ఉంటుంది. వాటర్ తీసేయడానికి చాలా డిఫరెంట్ అనిపించింది. అండ్ ఫ్రూట్స్ కూడా చూడండి ఎంత ఫ్రెష్గా క్లీన్ అయిపోయాయి. నెక్స్ట్ ప్రోడక్ట్ అనేది ఇక్కడ చూద్దాం.
ఇదైతే స్మాల్ బాక్సు వాల్ మౌంటైన్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఇందులో 3 బాక్సెస్ అయితే ఉంటాయి. ప్రతి దానికి హ్యాండిల్ ఉంటుంది. బాక్సెస్ వచ్చేసి ట్రాన్స్‌పరెంట్‌లో ఉంటాయి. ఇంకా హ్యాండిల్ దగ్గర సిల్వర్ కలర్ కాంబినేషన్ కూడా ఉంది. ఇంకా దీంట్లో స్పూన్ కూడా వస్తుంది. ఇది వాల్‌కి పెట్టుకోవడం కూడా పెద్ద కష్టం అయితే ఏమి ఉండదు. బ్యాక్ సైడ్ లాక్ సిస్టమ్ టేప్ అయితే ఉంటుంది. దాన్ని మనం వాల్‌కి కిచెన్‌లో పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇంకా పైన వచ్చేసి బాటిల్స్ ఏవైనా ఉన్నాయనుకోండి, ఆ బాటిల్స్ అనేటివి ఇట్లా స్టోర్ చేసుకొని నీట్‌గా కిచెన్‌లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ ఇక్కడ చూడండి. ఇందులో మనకి ఒక 6 బాక్సెస్ అయితే వచ్చేసాయి. ఒక కంప్లీట్ బాక్స్ రౌండ్ బాక్స్‌లో ఇంకా డిఫరెంట్‌గా 6 బాక్సెస్ అయితే వస్తాయి. ఇప్పుడు మనం కిచెన్‌లో ఎక్కువగా పప్పు దినుసులు యూజ్ చేస్తూ ఉంటాం కదా! కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు, మినప్పప్పు ఇలా చూసుకుంటే ఎన్నో రకాలుగా వాడుతూ ఉంటాం. వాటన్నిటిని ఒకటే బాక్స్‌లో స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికనమాట. మల్టీ బాక్స్ ఇది చాలా డిఫరెంట్‌గా ఉంది. అండ్ ఇంకా రొటేట్ కూడా అవుతుంది. మనం ఇట్లా కవర్‌లలో పెట్టుకుంటే చాలా గలీజ్‌గా ఉంటాయి. అండ్ ఒకటి తీసినాం అనుకోండి ఇంకొకటి పడిపోయి కింద పడిపోతూ ఉంటుంది. అలా కాకుండా నీట్‌గా ఫ్రెష్‌గా ఉండాలి అనుకుంటే మాత్రం ఇలాంటి వాల్ మౌంటైన్ బాక్స్ తీసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఒక ఫ్లవర్ షేప్‌లో ఉన్నాయి చూడండి. ఎంత మంచిగా రొటేట్ అవుతుంది కదా! డిఫరెంట్ అనిపించింది. కిచెన్‌కి ఇలాంటి ఒక బాక్స్ అయితే ఖచ్చితంగా ఉండే తీరాలి. ఉంటేనే నీట్‌గా అయితే ఉంటుంది. ఇంకా ఇక్కడ మనకి ట్రాన్స్పరెంట్ ఉండడం వల్ల లోపల మనం ఏది స్టోర్ చేసుకొని పెట్టుకున్నా కానీ బయటకు కనిపిస్తుంది. ప్రతి దానికి ఒక లాక్ సిస్టమ్ క్యాప్ అయితే ఉంటుంది. మనకు కావాల్సినంత మెజర్ చేసుకొని కూడా తీసుకోవచ్చు. చాలా డిఫరెంట్ అనిపించింది. ఇందులో కూడా చాలా డిఫరెంట్ మోడల్స్, డిజైన్స్ కూడా ఉంటాయి. మనకు నచ్చిన కలర్స్ అండ్ డిజైన్స్, మోడల్స్ కూడా మనం పర్చేస్ అయితే చేసుకోవచ్చు. మీకు ఈ ప్రోడక్ట్ నచ్చిందా? నచ్చితే మర్చిపోకుండా అయితే ఒక లైక్ చేయండి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి చూద్దాము. వెజిటేబుల్ కటర్. నార్మల్‌గా మనము నైఫ్‌తో కట్ చేస్తూ ఉంటాం. ఈ వెజిటేబుల్ కటర్ చిన్న గ్రైండర్ ఇది. గ్రైండర్‌లో మనం వేసామనుకోండి, అంటే చిన్న పీసెస్‌గా కట్ చేసుకోవచ్చు, లేదా పేస్ట్ లాగా కూడా చేసుకోవచ్చు. 2 ఇన్ 1గా చేసుకోవచ్చు. నార్మల్‌గా మన ఇంట్లో ఉన్న మిక్సీ జార్‌లో మాత్రం మనం పేస్ట్ చేయడానికే వస్తుంది. స్మూత్ పేస్ట్ చేయడానికే. చిన్న పీసెస్‌గా కట్ చేయడానికి అయితే రాదు. అంతేకాకుండా దీంట్లో మనం చపాతీ పిండి కూడా మిక్స్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎలా చేసుకోవాలి ఏంటి అనేది. అయితే నిజంగా ఈ ప్రోడక్ట్ కూడా చాలా యూస్ఫుల్ అనిపించింది. చాలా డిఫరెంట్‌గా కూడా ఉంది. మీకు నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. నెక్స్ట్ ప్రోడక్ట్ ఇక్కడ చూద్దాం. సోఫా కవర్స్. ఈ సోఫా కవర్ చూడండి చాలా థిక్‌గా ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే డిజైన్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంది. ఒకవేళ మనం ఇలా సోఫా పైన వేసుకొని నైట్ టైంలో పడుకున్నా కానీ చాలా హాయిగా నిద్రపోవచ్చు. అంతేకాకుండా దీనికి 3 ఆర్ 5 పీసెస్ అయితే వస్తాయి. మనకి ఎలా కావాలంటే అలా పర్చేస్ చేసుకోవచ్చు. మరి నేను చూపించే ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనేది మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అదేంటంటే మీరు ఏదైనా ప్రోడక్ట్ మీకు యూట్యూబ్లో చూసినప్పుడు నచ్చినప్పుడు మీరు ప్రోడక్ట్ తీసుకోవాలి అనుకుంటే మాత్రము డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోండి. అక్కడ నేనైతే మీకు ఖచ్చితంగా అయితే లింక్ అయితే షేర్ చేస్తాను. మరి ఇలాంటి కొత్త ప్రోడక్ట్స్ మార్కెట్లోకి వచ్చిన వెంటనే నా ఛానల్లో అయితే నేను అప్లోడ్ చేస్తాను. మీకు అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్స్ రావాలంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేయండి.